నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్। మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది। 3వ వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్స్ కు ఉండాల్సిన క్లాత్ ప్యాకింగ్ లేకపోవడంతో కౌంటింగ్ హాల్లో గందరగోళం నెలకొంది। నిబంధనల ప్రకారం ప్యాకింగ్ లేని బాక్స్ ను ఎలా లెక్కిస్తారని బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు అధికారులను నిలదీశారు। వెంటనే కౌంటింగ్ నిలిపివేయాలని ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది। అధికారుల వివరణ కోరుతూ అభ్యర్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు। సంబంధం లేదు, అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, దానికి కూడా ఉంది క్లాత్ ప్యాకింగ్ చూడండి, అదో చూడండి క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది। ఈ రెండు బాక్స్లకు ఎందుకు ఏమంటున్నారు చెప్పండి, ఈ రెండు బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు, ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయాలి అంటున్నాం మేము, ఈ రెండు బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం। పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు 15 వార్డులలో బాక్స్ పిఎస్ బాక్స్లలో అన్ని ప్యాకింగ్లు ప్రాపర్ గా ఉన్నాయి, కేవలం 3వ వార్డు ప్యాకింగ్ లో మాత్రం క్లాత్ ప్యాకింగ్ లేదు। దీనిపైన మాకు డౌట్ ఉన్నది కాబట్టి అప్ టు సీసీ ఫుటేజ్ మాకు కావాలి। స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఖబర్దార్ అని చెప్తున్నాం। ఖబర్దార్ ఆఫీసర్ల మీరు అమ్ముడు పోయి గవర్నమెంట్ తో కుమ్మక్కాయి గిట్ట చేసినట్టయితే ఊరుకునే సమస్య లేదు, మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం। ఈ నిద్ర మత్తులో ఉన్న ఆఫీసర్లు పోలింగ్ డ్యూటీ చేయకుండా ప్రాపర్ గా డ్యూటీ చేయాలని మేము కోరుతున్నాం। 15 వార్డులలో బాక్స్ పిఎస్ బాక్స్లలో అన్ని ప్యాకింగ్లు ప్రాపర్ గా ఉన్నాయి, కేవలం 3వ వార్డు ప్యాకింగ్ లో మాత్రం క్లాత్ ప్యాకింగ్ లేదు। దీనిపైన మాకు డౌట్ ఉన్నది కాబట్టి అప్ టు సీసీ ఫుటేజ్ మాకు కావాలి। స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఖబర్దార్ అని చెప్తున్నాం। ఖబర్దార్ ఆఫీసర్ల మీరు అమ్ముడు పోయి గవర్నమెంట్ తో కుమ్మక్కాయి గిట్ట చేసినట్టయితే ఊరుకునే సమస్య లేదు, మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం। ఈ నిద్ర మత్తులో ఉన్న ఆఫీసర్లు పోలింగ్ డ్యూటీ చేయకుండా ప్రాపర్ గా డ్యూటీ చేయాలని మేము కోరుతున్నాం। 15 వార్డులలో బాక్స్ పిఎస్ బాక్స్లలో అన్ని ప్యాకింగ్లు ప్రాపర్ గా ఉన్నాయి, కేవలం 3వ వార్డు ప్యాకింగ్ లో మాత్రం క్లాత్ ప్యాకింగ్ లేదు। దీనిపైన మాకు డౌట్ ఉన్నది కాబట్టి అప్ టు సీసీ ఫుటేజ్ మాకు కావాలి। స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఖబర్దార్ అని చెప్తున్నాం। మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడుతున్నాయి। ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయాలతో బోని కొట్టింది। సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు। ములుగు మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు। ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు 150 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు। మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి। ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయాలతో బోని కొట్టింది। సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు। ములుగు మున్సిపాలిటీలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు। ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీలోని పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి
అభ్యర్థి నరసింహారావు 150 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయాలతో బోని కొట్టింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ములుగు మున్సిపాలిటీలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక కొల్లాపూర్ మున్సిపాలిటీలోని పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు 150 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జోరు కొనసాగుతోంది. జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజా ఫలితాల ప్రకారం రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ఖాతాలో చేరిన మొదటి మున్సిపాలిటీగా గడ్డపోతారం నిలిచింది. మొత్తం వార్డుల్లో 10 స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోగా 15వ వార్డులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజా ఫలితాల ప్రకారం రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ఖాతాలో చేరిన మొదటి మున్సిపాలిటీగా గడ్డపోతారం నిలిచింది. మొత్తం వార్డుల్లో 10 స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోగా 15వ వార్డులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. చెప్పండి రామ్ నరేష్. సంగారెడ్డి జిల్లాలోనే మొదటి ఫలితం అయితే వస్తే పటాన్గిరికి సంబంధించిన గడ్డపోతారం మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఫలితం బీఆర్ఎస్ ఖాతాలో మొదటి ఖాతా వస్తుందని చెప్పి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే ఎందుకంటే అక్కడ ఉన్న 10 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసి ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన అక్కడ బీఆర్ఎస్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మిగతా మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే అందుతున్న ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాలు గెలుచుకునే బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్